ఆత్మీయులరా, గురువారం నాటి సాయి సుధాలహరికి సత్సంగానికి శుభస్వాగతం. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనం ఈ సత్సంగం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ సత్సంగం ప్రారంభమై సుమారు 55 సంవత్సరాలు. ఆ 55 ఏళ్ల నాడు ఈ ఇంటర్నెట్టు, యూట్యూబ్ ఇవి లేకపోయినా సత్సంగం ఉంది. అది క్రమ పరిణతి వికాసం చెంది ఇప్పుడు ఇలా వచ్చింది. ప్రస్తుతం ఉండే పరిణామాల్లోంచి చూచినట్టయితే అనేక మంది సోదరులు ఎంతో మానవాభ్యుదయం మీద ఆశగలవారు, పెద్దలు చిన్నలు అందరూ ఇప్పుడు చెబుతున్న విషయం ఏంటంటే, హేతుబద్ధమైన అర్థవంతమైన ఆధ్యాత్మికత ఇప్పటి సమాజానికి చాలా అవసరం. అందుకు 100కి 100 పాళ్ళు తగిన వారెవరు అని గన భరద్వాజ మాస్టర్ గారిని అడిగితే ఆయన ఏమనేవారంటే సాయిబాబా వారు. ఆయన జీవితాన్ని ఒక అద్భుతమైన అనుభవాన్ని పొంది దానికి ధారపోసి ఆ మహనీయుడి యొక్క చరిత్ర గురించి సుమారు 20 సంవత్సరాలు పైగా ఆయన జీవితంలో సగభాగం సుమారుగా కాదు నిశ్చయంగా 25వ సంవత్సరంలో మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తేదీన సాయి దగ్గర దివ్యానుభూతిని పొందారు. అంటే బాబాను అనుభూతి చెందారు. ఆ తర్వాత ఆయన మరొక 20 సంవత్సరాలు జీవించారు. ఆ 25 ఏళ్లలో 200 సంవత్సరాల కృషి చేశారు. సాయిబాబా గురించి ఎక్కడ ఏ చిన్న కాగితం లభించినా ఫలానా దగ్గర ఒక మనిషికి బాబా గురించి తెలుసుట అంటే ఆ విషయం తెలిస్తే చాలు, భాష తెలియక్కర్రా, ఏ విషయం ఏ వివరాలు తెలిసినా తెలియకపోయినా అక్కడికి వెళ్ళి కూలంకషంగా దాన్ని తెలుసుకొని సమగ్రంగా మనకి చెప్పడానికి తాను అర్థం చేసుకుని ప్రయత్నం చేశారు మాస్టర్ గారు. అలాంటి వారు ఎందరున్నారో. కాబట్టి మన ఈ సత్సంగాన్ని ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు, ఒక కవి కావ్యాన్ని రాసినట్టు, ఒక భక్తుడు భక్తిస్ఫోరకమైనటువంటి ఒక గేయాన్ని ఆలపించినట్టు మనం ఈ సత్సంగాన్ని వీలైనంత అమృతోపమానంగా, ఒక సహృదయంగా, సుహృద్భావంతో, ఏమాత్రం అనుమానం లేని రీతిలో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమిటంటే, సాయిబాబా వారు భగవంతుడు మానవాకారం ధరించి వచ్చారు అనుకుంటే ఆయన షిరిడీలోనే ఎందుకు పుట్టాలి? షిరిడీలోనే ఎందుకు పుట్టాలి? మన ఊళ్ళలో నెల్లూరులో పుట్టకూడదా? లేకపోతే ఇంకా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, అంతకంటే వెనకబడిన ప్రదేశాలు ఉన్నాయి, ముందున్న ప్రదేశాలు ఉన్నాయి. అక్కడంతా కాకుండా షిరిడీలోనే ఆయన ఉద్భవించటం వెనక ఉండేటువంటి భగవంతుడి యొక్క మహత్తర అద్భుత దివ్యమైనటువంటి ఆ కారణం ఏమిటి? ఎందుకని అలా జరిగింది? ఇంకొక విషయం ఏంటంటే, మనకు ప్రమాణం ఏది? వేదం. భారతీయుడికి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక ప్రమాణం ఏది? వేదం తర్వాత దాని అంతిమ భాగం ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ ప్రస్థానత్రయం. సరే, ఆ ప్రస్థానత్రయ పారిజాతమైనటువంటి రీతిలో బాబా జీవితం ఉందా లేదా అని గన నిగ్గు తేల్చి చూస్తే ఎదురులేని సాటిలేని మూర్తిగా సాయి నిలుస్తారు. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఎందుకు జన్మించారు, ఎందుకు జన్మించి ఉండవచ్చు, అంతకుముందు అక్కడ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ గన జాగ్రత్తగా గన అధ్యయనం చేసుకున్నట్టయితే సాయి చరిత్రకు ఒక అద్భుతమైన సొబగు, ఒక అందం, ఒక అలంకారం అవుతుందన్నమాట. ఎలా అంటే, చాలా అతి సహజమైన రీతిలో సాయి ఆవిర్భావం జరిగింది మనకు లభించినంత వరకు. కాబట్టి ఒక క్రమానుగతంగా, ఒక క్రమానుసారంగా మనకు ఇంతవరకు లభించినటువంటి సాయికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని కూడా ప్రస్తావించుకుందాం. బాబావారు
షిరిడీకి 1854, 53 ఆ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చారు. ఆ తర్వాత సుమారు 60 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడే దేహత్యాగం చేశారు. మురళీధరుడి పాదపీఠం దగ్గర తన దేహాన్ని భూస్థాపితం చేయించి నాడు నేడు ఏనాడు కూడా తాను ఉంటానని చిరంజీవిగా మనను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ మహానుభావుడికి నమస్కారం. సరే, మరి ఆయన ఒక సాధువు. ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత? 16 ఏళ్ళు. 5 నిమిషాల్లో చెప్పేయచ్చు బాబా చరిత్ర అంతా. ఎన్నేళ్ళు చెప్పుకున్నా తరగనిది ఆయన దివ్య లీలా విలాసం. సరే, అవి పక్కన పెడదాం. ఇప్పుడు మనము ఒక క్రమానుగతంగా గన చూసినట్టయితే సాయిబాబా దేహధారిగా ఉండగానే కొంతమంది బాబా చరిత్రకు అక్షరారూపం ఇవ్వడానికి ప్రయత్నించారు. సాధారణంగా ప్రపంచ ప్రఖ్యాతమైంది ఎవరు? హేమాత్ పంత్. హేమాత్ పంత్ అంటే ఆయన అన్నా సాహెబ్ దబోల్కర్ అనేటువంటి ఒక మహామేధావి, మహా తెలివిగలవాడు, స్వయం కృషీవలుడు. ఇంతకీ హేమాత్ పంత్ ఎవరు అంటే తెలుగులో నన్నయ్య బట్టే మరాఠాలు హేమాత్ పంత్. తెలుగులో ఆదికవి ఏ విధంగా నన్నయ్య బట్టో అటువంటి వాడు. అతని సంస్కారాన్ని స్పష్టంగా చూచిన సాయి అతను వచ్చినప్పుడు ఆయనతో అన్నాడు హేమాత్ పంతు అని. అంటే అర్థమైంది, అతని లోపల తన పాండిత్య గరిమకు, ఆ విశేష అతని ఆలోచనకు ఒకసారి తగిలి వచ్చేలాగా బాబా అన్నారు. అంటే అతని సంస్కారాన్ని ప్రేరేపించేలాగా బాబా అంటే అతడు దాన్ని ఆశీర్వాదంగా తీసుకున్నాడు. అదే అతని గొప్పతనం. హేమాత్ పంతు అనడం అనేది మహదాశీర్వాదంగా భావించాడు. అక్కడ ప్రారంభమైంది. అతడు మొట్టమొదటి సాయిపరమైన వ్యాసుడు అవ్వగలిగాడు. సాయి చరిత్రను అక్షరాకృతి ఇవ్వగలిగాడు. అయితే అక్కడ దొరికిన సంఘటనలు చాలా తక్కువ. హేమాత్ పంతు పుస్తకంలో మొత్తం 53 అధ్యాయాలలో మనకు లభిస్తున్నటువంటి చాలా సంఘటనలు చాలా తక్కువ. అయిగాక అవి జ్ఞానేశ్వరుడి భగవద్గీతను, జ్ఞానేశ్వరిని, ఏకనాథుడి భాగవతాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా గురుచరిత్రను అనుసరించి రాయబడింది. ఏమిటి? ఆ హేమాత్ పంతు ఆయన చిన్నప్పటి నుంచి వాటిని అధ్యయనం చేస్తూ వచ్చి అవి ఆయనకు మనస్సుకి కంఠోపాఠం అయిపోయాయి. ఆ ఓవి ఛందస్సులో తనదైన శైలిలో సాయి గురించి వచ్చిన మొదటి పుస్తకం సాయి సచ్చరిత్ర. అది హేమాత్ పంతు రచన. అయితే అందులో చాలా తక్కువ విషయం ఉంది. అవి ఒకదానికొకటి కంటిన్యూటీ కూడా ఏముండదు. ఆ విధంగా అనేక మంది ఈనాడు కొన్ని వేల మంది రాసి ఉంటారు. కానీ ప్రాథమికంగా దానికి ఆధారమైన వారు కొంతమంది. మన అదృష్టం ఏంటంటే సాయిబాబాని పూర్ణంగా అనుభూతి చెందినటువంటి పరమపావన భక్తవరుడైనటువంటి మహామేధావి అయినటువంటి సాహిత్యకారుడైనటువంటి ప్రపంచం పట్ల అద్భుతమైన బాధ్యత ప్రేమ కలిగినటువంటి భరద్వాజ మాస్టర్ గారు మనకు తల్లి, తండ్రి, గురువు, దైవమై మనను ముందుకు ప్రేరేపించి నడిపించడం అది మన అదృష్టం, జన్మజన్మల అదృష్టం. కనుక సాయి వ్యాసుడు అని ఎవరినైనా గన అంటే అది భరద్వాజ మాస్టర్ గారే. సాయిబాబా పరమైన వ్యాసు భగవానుడు ఎవరయ్యా అంటే అది పూజ్యులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మరి మన ధన్యత ఏమిటి? ఆయనతో ఎంతో కాలం సుమారు 2 దశాబ్దాల పాటు ఆయన పాదాలను అనుసరించి ఉండగలగడం అది మన జన్మకు ధన్యత. కనుక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అనుమానమే లేని రీతిలో సాయికి సంబంధించిన చరిత్రాంశాలన్నింటినీ అవి ఏ విధంగా మనకు లభించాయి, వాటిని ఏ విధంగా ఇప్పుడు మనం ఆలోచించి స్థిరీకరించుకోవచ్చు. అది ఈనాటి సత్సంగానికి భరతవాక్యం ఏమిటంటే, భరతవాక్యం అంటే చిట్ట చివరి వాక్యం ఏమిటంటే, ఈరోజు అక్కడక్కడ బాబా గురించి కొన్ని రకరకాల అనుమానాలు, సంశయాలు, భయాలు, అది ఎట్లా ఇది ఇట్లా అని మాట్లాడే విమర్శలు ఉన్నాయి కదా.
ఆ కూవిమర్శలకన్నిటికీ అత్యంత సహేతుకమైన సమాధానాలు సాయిబాబా వారి జీవితంలోనే ఉన్నాయి. ఈరోజు కాదు, ఆ రోజే వచ్చాయి. వాటన్నీ సమాధానపడ్డాయి. సమాధానపడి ఒక ద్వారకామాయిలో అగ్నిహోత్రం ఎదుట 1918లో ఆయన దేహం విడిస్తే 9-10 నుంచి 4 వేళల హారతులు జరిగాయి. అంటే సుమారు 60 సంవత్సరాలలో చిట్ట చివరి రోజులలో లక్షలాది మంది ఆయన పాదాశ్రితులై, వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులు, ఆ భారతీయులలో ముఖ్యంగా హిందువులు, అందులో మహాపండితులు, బ్రాహ్మణులు, అన్ని కులాల మతాల వారు వీరననేల మొత్తం మరాఠా ప్రపంచమే కాదు, భారతీయ ప్రపంచమంతా ఆయనను స్పష్టంగా చూచి ఈరోజు ఏవైతే అనుమానిస్తున్నారో ఆ అనుమానాలన్నీ సమాధానాలు పొందారు వాళ్ళు. అది ఈరోజు కాదయ్యి, ఆ రోజే సమాధానం పడిపోయాయి. వాటిని సమసిపోయిన చరిత్రను మళ్ళొకసారి చూసుకుంటున్నట్టు ఇప్పుడు కొంతమంది ఏదో చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కలియుగ అవతారం సాయిబాబా అని మాస్టర్ గారు తాను ప్రారంభించిన సాయిబాబా పత్రికలో మొట్టమొదటి ఎడిషన్లో రాశారు. ఆ విధంగా ఇంకొక విషయం ఏంటంటే, మనం అందరం ఎంతో ధన్యాత్మలం. ప్రాచీన భారతీయ ఋషి తన తపస్సుతో మనల్ని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటే, అటువంటి పరమ గురుసత్తముడు మనల్ని అనుగ్రహించగలవారు, చిన్మయ రూపుడై దేహం కూడా విడిచిన తరువాత మనని కరుణించగలిగినవారు, కరుణిస్తున్నవారు, ఆ కరుణను వాగ్దానం చేసినవారు షిరిడి సాయిబాబా వారు. ఆయన ఒకనాటి వాస్తవం కాదు, ఆయన నేటికి రేపటికి ఎప్పటికీ చిరంజీవి అయిన వాస్తవం. ఆయన సత్పురుషుడు, ఆయన కృపాకరుణకు రూపం అది. అందుకే మన వెంకటేశ్వర స్వామి ఏమన్నారు, అయ్యా ఆ ఉత్తర దేశాన మన అన్న ఉన్నారు, ఆయన కూడా గుండం వేస్తారు. గుండం అంటే లోకహితాన్ని, శ్రేయస్సును కాంక్షించి చేసే పని అని అర్థం. బాబా యుద్ధుని ఎందుకు, మీ పాపాలు దహించడానికి. అందుకని సత్పురుషులు, ఉత్తములైన వారు ఎక్కడున్నా ఒకే రకంగా ఉంటారు. కాబట్టి ఎందరో మహానుభావులను తన నుంచి అభిన్నంగా చాటి చెప్పిన మహానుభావుడు సాయి. అందరు దేవతలు, అందరూ మహాత్ములు, సృష్టి సమస్తం తన నుంచి అభిన్నంగా ఉంది అని తన భక్తులకు ఎరుకుపరిచిన సాయీశ్వనికి నమస్కరించి సత్సంగాన్ని శాశ్వతంగా కొనసాగించుకుందాం. నమస్కారం. ప్రస్తుతానికి సెలవు.